దేశ విభజన వద్దని అంబేద్కర్ మొత్తుకున్నారని అన్నారు బీజేపీ నేత బోరా నర్సయ్య గౌడ్. 80% మన నీళ్ళని పాకిస్తాన్కి ఇచ్చి ప్రాజెక్టు కట్టుకోమని కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించారని, అనేక కుంభకోణాలకు కారణం రాహుల్ గాంధీ అని ఆరోపించారు. బోరా నర్సయ్య గౌడ్ మన తమిళుల మీద దాడులు చేసి చంపించింది రాజీవ్ గాంధీ కాదా అని ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల కుంభకోణాలకు కారణం సోనియా గాంధీ అని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చైనా ఏజెంట్గా పనిచేస్తున్నారని విమర్శించారు. ఆర్థిక సంక్షోభం అంటున్నారు. నేను ఒక్కడ దలుచుకున్నా, ఎక్కడన్నా ఇంటి సామాన్ దొరకట్లేదా, వంట సామాన్ దొరకట్లేదా, పెట్రోల్ దొరకట్లేదా, గ్యాస్ దొరకట్లేదా, డీజిల్ దొరకట్లేదా, కార్లు నడవట్లేదా, జీతాలు రావట్లేదా, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేదా, ద్రవ్యోల్బణం తక్కువ ఉందా లేదా? ఎందుకు పిచ్చిపాటలు మాట్లాడతారు? మీకు దేశాన్ని కించపరచటము, దిగదార్చడం మీ లక్ష్యమా? మోడీ గారిని మరియు అమిత్ షా గారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం అంటే అంతకంటే గౌరవం లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి భారతీయుడు తలెత్తుకున్నటువంటి రోజు కేవలం మోడీ గారు వచ్చిన తర్వాత. ఇది రీసెర్చ్ ఐటమ్స్. ఈ యొక్క నెహ్రూ కుటుంబం దేశద్రోహ కుటుంబం. నెహ్రూ కుటుంబం దేశద్రోహ కుటుంబం. జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరా గాంధీ కానీ,